శిల్వ ధ్యాన కూర్చుండకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. దైవమందిరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారందరి బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా ప్రార్థించుకుందాం. ఈ ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కళ్ళొచ్చి కలుసుకుందాం. మోకరించగలిగితే దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసయ్య, ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు యేసయ్య వందనాలు. స్తోత్రాలు, కీర్తనీయుడు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన దేవానికి వందనాలు. ఈ సాయంకాల సమయం మీద స్తుతిస్తున్నాం. ఏప్రిల్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మార్చి మాసం అంతా మీ కృపను మమ్మల్ని ఎత్తుపట్టుకున్నాను. మీకు వందనాలు. ఉదయకాలం, ప్రాతకాలం 5 గంటలకి మీ సన్నిధిలో సంఘంగా మన బిడ్డలం కలిసి కృతజ్ఞత చెల్లించటకు, కృతజ్ఞత ఆరాధనలో పాల్గొనే కృపను మాకు ఇచ్చారు. మీకు వందనాలు. దావీదు జీవితాన్ని మీరు మాకు చూపించారు. దావీదు తన కళ్ళతో తన కుటుంబాన్ని ఆశీర్వదించుట చూశారు. తన కళ్ళతో ఆశ్చర్యకరంగా కాపాడబడుట చూశారు. తన కళ్ళతో అన్యాయం జరుగుట చూడలేదు అనే విషయాన్ని మీరు మాకు బోధించాలని వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి అందరి బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించారు. మేము కూడా మీరు మా జీవితంలో చేసిన వాటిని వ్యక్తిగతంగా అనుభవిస్తూ మా కళ్ళతో చూసిన దీవెనలను బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయండి. ఈ సాయంకాలం ఈ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మరి వాతావరణము ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ సమయానికి 43 డిగ్రీల పరిస్థితి తీవ్రత ఉంది. మరి వాతావరణ శాఖ నుంచి నేను వింటున్న మాటలు ఈ 2 మాసాలు చాలా వేడితో ఉంటాయని, తీవ్రమైన వడగాలు వస్తాయని వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కృప మాకు దయచేయండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్న దెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుతారని వాగ్దానం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తాను. కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉంది, బాధిస్తూనే ఉంటుండగా పరిస్థితి చక్కపరచండి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఆయన కేసులు పెరుగుతూ ఉండగా మీరు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. మహారాష్ట్ర చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఆ రాష్ట్రాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మేమందరం కూడా తగు రీతిగా జాగ్రత్తలు పాటించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నలుగురిలో గుంపులో ఉన్నప్పుడు తప్పకుండా మేము మాస్క్ ధరించడం, దూరాన్ని పాటించడానికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కాకపోయినా, ఎవరు దగ్గరలో లేనప్పుడు, మేము ఎలా ఉన్నా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. కర్మవ్యాపి సంఘం అంతటిని దీవించారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం 4వ దినపు ధ్యానంలో ఆయన మీరు గెత్సెమనీలో చేసిన ప్రార్థనను మేము ధ్యానించబోతుండగా మీరు అనుభవించిన వేదన, మనోవేదన, శరీర సంబంధమైన బాధ, దుఃఖం అన్నింటినీ ప్రార్థనగా మార్చి ఆయన మీరు దైవశక్తి, దైవ సహాయం పొందే రీతిగా మీరు మా కొరకు పడిన శ్రమను జ్ఞాపకం చేస్తుండగా మీ దాసులు అసలు ప్రశాంత్ ఈ వాక్యాన్ని అందించబోతుండగా ఆ బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి గత 3 దినాల భాషకి పరిచయం దీవెనకరంగా చేశారు. గుడ్ ఫ్రైడే, శుక్రవారం ఆరాధన కొరకు సిద్ధపడుతుండగా మీ కృప మా పై నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణాన్ని సాధన పెట్టుకోండి, విద్యుత్తుని సాధన పెట్టుకోండి. గాయక బృందాన్ని, వాయిద్య బృందాన్ని దీవించండి. అందరికీ మీ సమృద్ధిగా దీవుని దయచేస్తారని నమ్ముతూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. సమయంలో ఒక పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది మీ దేవా అనే పాటని అందరు క్రైస్తవ విషయంలో 638 ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి గాథ. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించుచున్నావు నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను
చూచిన చాలు అని పాట క్రైస్తవ కీర్తన పుస్తకంలో నూతన పుస్తకంలో 737 ప్రియ యేసు రాజ్యముని చూచిన చాలు అనే పాట. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో
దేవతనయ క్రీస్తునాథంగా నీవు పాపులపై ప్రారంభించినావు. పాటలు పాడుకుందాం. ఆత్మీయతలో పాట ఉంది. దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము. కడిగి పావన పరచినావా. దేవా కడకు పూలతో రానయున్నావా. కడిగి పావన పరచినావా. దేవా కడకు పూలతో రానయున్నావా. మరణమును జయించినావా, మరణముల్లో విరచినావా. మరణమును జయించినావా, మరణముల్లో విరచినావా. మహిమతోడా లేచినావా. దేవా మాను చింతలు తీర్చినావా. మహిమతోడా లేచినావా. దేవా మాను చింతలు తీర్చినావా. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతే. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతే. ధరణికే తెంచినావా. దేవా ధన్యులనుగా చేసినావా. ధరణికే తెంచినావా. దేవా ధన్యులనుగా చేసినావా. ఆది అంతము లేనివాడా, అందరికీ దేవుడావు. ఆది అంతము లేనివాడా, అందరికీ దేవుడావు. అల్పయు ఓమెగయు నీవేగా. యేసు ఆర్భటించుచురానయున్నావా. అల్పయు ఓమెగయు నీవేగా. యేసు ఆర్భటించుచురానయున్నావా. దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ
సాయంకాల ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యేసు గెత్సెమనే ప్రార్థన అనే అంశంకి మన కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగం లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. Gospel according to St. Luke, chapter 22, verses beginning from 39 to 46. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వరకు ఉన్న లేఖన భాగాన్ని సహోదరి జన్మ సుప్రియ ముందుకొచ్చి లేఖన భాగాన్ని మన కొరకు చదివి సహాయం చేస్తున్న తర్వాత వాక్య ధ్యాన నిమిత్తం ప్రార్థన కొరకు సహోదరి సంఘ స్టీఫెన్ ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. మొదట దైవ వాక్యం చదవగా మనం విందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వచనాలు చదువుతున్నాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేద దూరం వెళ్ళి మోకాళ్ళుండి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించలేదు, నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారిని దుఃఖం చేత నిద్రించగా చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించబడినట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. చదవబడిన దేవుని వాక్యం మన ఇంట్లో ఫలింపచేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తల నుంచి కలుసుకుందాం, ప్రార్థించుకుందాం. సో స్టీఫెన్ మనల్ని ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నీ ఘనమైనటువంటి నామమునకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. సజీవుడమైన దేవా, ఈ యొక్క శిలువ శ్రమల కాల ధ్యానంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సమయం బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా నాయన, నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి గాను మా ప్రభువ మనుష్య కుమారుడు యొక్క లోకంలో మీరు మా తండ్రి చేసినటువంటి రక్షణను బట్టి మా ప్రభువ, శ్రమ అనుభవం బట్టి మా తండ్రి, త్యాగమును బట్టి మా తండ్రి నీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకించి మా ప్రభువ, ఈ యొక్క సమయంలో మాట్లాడవలసినటువంటి మా ప్రభువ, నీ యొక్క సేవకుని మా ప్రభు నీ యొక్క కృపక్షేపణ మా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంటున్నాను. ప్రభువ, నీ యొక్క మరుగు మాటను మా ప్రభువ తన ద్వారా మా తండ్రి బయలుపరచమని, మీ ఆత్మతో అభిషేకించమని వేడుకొంటున్నాను. మా తండ్రి, మీ స్వరమును మాకు వినిపించండి. కూడి వచ్చినటువంటి మా అందరినీ మా ప్రభువ మీ యొక్క కృపతో, మీ యొక్క వాక్యంతో, నాయన మీ యొక్క శక్తితో మా ప్రభావ మమ్మల్ని ఈ యొక్క సమయంలో మా తండ్రి నింపవలసినదిగా ప్రతిమాలుకుంటున్నాను. మా ప్రభావ చీకటి దురాత్మ సమూహం అంతా కూడా మీ యొక్క నామమును మా తండ్రి లయపరచమని, అణిచివేయమని, మా ప్రభు యొక్క ఆలయం చుట్టూ మా తండ్రి మీ యొక్క కంచెను, మీ యొక్క వెలుగును మా తండ్రి నింపి, నీ కృప కలిగినటువంటి వాక్యమును వినగల చెవిని, గ్రహించగలిగినటువంటి మనసులను మాకందరికీ మా ప్రభువ నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా మాకు అనుగ్రహించమని, ఈ సమయంలో మా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని మా ప్రభువ ఈ యొక్క మా తండ్రి ఆరాధన మా తండ్రి చివరి వరకు కూడా మా ప్రభువ మీ యొక్క కృప చొప్పున, మీ యొక్క చిత్తానుసారంగా మా తండ్రి జరిగించి,
మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు మా తండ్రి తెచ్చుకోమని నీ బిడ్డలమైనటువంటి మాకు నీ యొక్క దాసునికి మా తండ్రి సంఘ మా తండ్రి నాయన సేవకునికి మా తండ్రి తన కుటుంబానికి నీ కృపను మా తండ్రి నీ సహాయం మా తండ్రి నీ సహాయక నీ యొక్క సన్నిధిని మా తండ్రి అనుగ్రహించమని అడిగా కనిపించినటువంటి సమస్తాన్ని నీ కృప ద్వారా మాకు అనుగ్రహించమని నమ్మదగిన వారు నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి బ్రతిమలాలు కొంచెం నానమ పర్వతాన్ని ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా ఈ సమయంలో వారు ముందుకు వచ్చి పాట పాడుతూ ఉండగా మనం దేవుని స్తుతిస్తాం. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు త్యాగం చూపినదా అనే పాటను ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నుంచి 165వ నంబర్ పాటను మనం పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. మొదటి 2 చివరి 2 చరణాలు పాడుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనను జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ ఎనలేని పాపాకు కరుణ నేను తనికి వెనుకొచునునే దరిగాన తోడన్ కనికరము పెంచి నాయందు వేగముని పోగా నా మేలు కొరకిందు వచ్చే. ఇలాంటిదా యేసు ప్రేమ వెలుగొన్న దుఃఖ ప్రేలోన నేను మునిగి కుములుచునేడు పునరుందునప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనను నెనరున కగుపరచి నీతి చూపించే. ఇలాంటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్ల సమయమున లోకవంచన భ్రమసి లొంగేడు వేదన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నాకు సగి జీవింప నా రక్షకుండు. ఇలాంటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను పాపి మాపి ఎట్టి ఆదరణ చూపిన న్యాయే మందు. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనను జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ సాయంకాలం మరి క్రీస్తు శిలువ శ్రమ ధ్యానం కూర్చున్న 4వ దినం ప్యాషన్ వీక్ 4వ దినము దైవ వాక్యము అందించడం వరకు మన మధ్యలో విశ్రమ్ ప్రశాంత్ కుమార్ ఉన్నారు. హార్వెస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాటపల్లిలో సంఘ కాపరిగా ఉంటున్నారు. వారు మన హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులు. వృత్తిరీత్యా వారు వైద్యులు, మనందరికీ పరిచయం. మరి సండే స్కూల్ నుంచి కూడా
యవన సమాజంలో అనేక రీతిగా మనం చర్చ్లో దైవవాక్యం అందించి కాటపల్లి చర్చ్లో దేవుని యొక్క సేవ జరిగిస్తుండగా వారు ముందుకు వచ్చి ఈ సమయంలో దైవవాక్యం అందిస్తారు. అందరం జాగ్రత్తగా విని దేవుని మహిమపరుచుకుందాం. ప్రియ సంఘ కాపరి రామయ్య గారికి, కుటుంబానికి మొట్టమొదట వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. పోయిన సంవత్సరం ఈ రీతిగా మనము కూడుకోలేకపోయాము. ప్యాషన్ వీక్ కానీ, గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ ఆరాధనలు జరుపుకోలేకపోయినాం. కానీ దేవుడు ఈ సమయంలో ఈ కృపను మనందరికీ ఇచ్చినందుకు దేవదేవుడు యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఆమేన్. చాలా దినాల తర్వాత మళ్ళా మీ అందరినీ ఈ రీతిగా చూడడం, మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడం, దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మన అంశంలో యేసు యెస్సమనే ప్రార్థన అనే అంశాన్ని ఈ దినం మనము ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాం. లేఖన భాగం మనకు చదవబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభువు స్వరం కొరకు కనిపెడదాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ నామాన్ని స్తుతించి ప్రార్థన చేయడానికి మీరు మాకందరికీ అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా రక్షకుడా, సిలువలో మీరు మాకు చేసిన బలియాగమును బట్టి, కల్వరిలో మీరు మా కొరకు కుమ్మరించిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని సంఘాల్లో ఈ శ్రమల వార ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా ప్రతి చోట మీరు ఉండండి. ఈ రాత్రి మాతో కూడా మా మధ్యలో పరిశుద్ధాత్మ రూపిగా, వాక్య స్వరూపిగా మీరు సంచరించి నీ దీనదాసుని నీ శిలువచారును మరుగుపరుచుకొని నేను నీవే ప్రత్యక్షపరచుకోమని నీ చిత్తమును బయలుపరచని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పేరుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల, ఈ రాత్రి వేళ ఈ గెత్సెమనే ప్రార్థన, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన అనే అంశాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక 3 విషయాలను నేను గమనించగలిగాను. ఆ 3 విషయాలను ఈ రాత్రి మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభుల వారు ఆయన అప్పగించబడడానికి కొంత సమయానికి ముందు, కొన్ని గంటల ముందు ఆయన గెత్సేమనే అనబడిన చోటు, ఆ తోటలోనికి, ఆ వనంలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము లేఖన భాగంలో గమనించగలుగుతాం. ఒలీవల కొండ, ఒలీవల వనంలో ఆ గెత్సేమనే అనే స్థలం ఉంది. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు 39వ వచనంలో గమనిస్తే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి
ఆయన వారితో వీరి శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి అంటూ ఆయన ప్రార్థన మొదలుపెట్టినట్టుగా మనం గమనిస్తాం. మొట్టమొదటి విషయాన్ని ఈ గెస్సమైన తోటలో మనం గమనించవలసింది లేదా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునితో సహవాసం, a continual fellowship with his father. యేసుక్రీస్తు దైవ కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ, మనుష్య కుమారునిగా కన్యమరి గర్భంలో జన్మించినప్పటికీ కూడా ఆయన తండ్రి, పరలోకపు తండ్రిగా తాను సహవాసం చేస్తూ ఆ సహవాసంలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రార్థన జీవితం తండ్రితో సహవాసము, క్రీస్తు ప్రార్థన. మొట్టమొదటి విషయం ఏంటంటే తండ్రితో సహవాసము, క్రీస్తు ప్రార్థన. గెస్సెమనే తోటలో యేసు ప్రభువుల వారు తండ్రితో సహవాసం చేస్తున్నాడు. ఏంటి అయిన సహవాసం అంటే నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ సంతోషించే సహవాసం కాదు. ప్రార్థనలో ప్రభువులో ఆయన ఐక్యమవుతున్నాడు, తండ్రితో ఐక్యమయ్యేటువంటి ప్రార్థన. మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 35 ఒకరు చదవండి, లూకా 6:12 ఒకరు చదవండి, మార్కు 1:35. ఆయన పెద్దలక్కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. మార్నింగ్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. యేసు ప్రభువుల వారి జీవితంలో తండ్రితో సహవాసం చేయడం అనేది ఆయన అలవాటుగా మారిపోయింది. ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాడు. లూకా 6:12 మనం గమనిస్తే, ఆ దినంలో ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించలేందు రాత్రి గడిపెను. ఉదయమైన దాని కింద ఉంటుంది. అంటే రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్. రాత్రంతా తండ్రితో సహవాసం చేసేటువంటి పరిస్థితి యేసు ప్రభు జీవితంలో మనం గమనిస్తాం. అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 46-47 వచనాలు మనం గమనించినట్లయితే, మార్కు 6:46-47లో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను కనుక ఆయన ఒంటరిగా వెంటనుండెను. ఈవినింగ్ ప్రేయర్స్. సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. మన ప్రభు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభు రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన ప్రార్థన జీవితాన్ని తన జీవితంలో ఒక భాగముగా, ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఆ ప్రార్థన, తండ్రితో సహవాసం చేసే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, చివరి సమయంలో కూడా దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. మనం చదివిన వాక్య భాగంలో లూకా 22లో 39వ వచనంలో మనం ఒకవేళ గమనిస్తే, వాడుక చొప్పున ఇట్ వాస్ హిస్ హ్యాబిట్ టు గో ఆన్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అండ్ ప్రే. ఒలీవల వనములనే ఆ స్థలంలోనికి, గెత్సేమనే తోటలోనికి వెళ్ళి తండ్రితో సహవాసం చేయడము ఆయన వాడుక అయిపోయింది, దానికి అలవాటు అయిపోయింది. పొద్దున్న లేవగానే మనం బ్రష్ చేయడం ఎలా అలవాటు, బ్రష్ చేయకుండా ఎవరైనా ఉంటాం ఎవరైనా ఉండలేదు. సో ఉదయమే లేవగానే మనం ఎలా మనం మొహం కడుక్కుంటామో, బ్రష్ వేస్తామో, యేసు ప్రభు యొక్క వాడుక, ఆయన అలవాటు ఏంటంటే ఉదయం ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి. తండ్రితో సహవాసం చేయడం అనేది ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ చివరి గడియల్లో, చివరి గంటల్లో కూడా తండ్రితో ఆయన సహవాసం చేస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన అక్కడ కూడా తన తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆపలేదు ఆయన. సిలువలో ప్రార్థన చేశాడు. మొదటి మాట రేపు మనం ధ్యానం చేస్తాం. మొదటి మాట తండ్రి అంటాడు, 7వ మాట తండ్రి అంటాడు. సో హీ వాస్
praying all the time, all his life. తన జీవితం అంతా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఫెలోషిప్ విత్ హిస్ ఫాదర్, తండ్రి అయిన దేవునితో విడదీయలేనటువంటి సంబంధం ప్రభువు కలిగి ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, డేవిడ్ డిగా హెర్నాండెస్ అంటాడు, నేను ఆయన ఫాలో అవుతాను యూట్యూబ్లో, ఆయన మెసేజెస్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన ఏమంటాడంటే, ఎల్లప్పుడూ మనం తండ్రి అయిన దేవునితో ఎలా సహవాసం చేయగలిగి ఉంటాం, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా, మరి ఎప్పుడు ప్రార్థన చేస్తే మిగతా పని ఎలాగో, మిగతా జీవితం ఎలాగో. ఆయన ఏమంటాడంటే, వాక్యము మన హృదయములో నింపబడి ఉండగా, పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉండగా, ఎప్పుడు మనము ఆత్మ ద్వారా దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం మాట్లాడుతూ, నడుస్తూ, పనులు చేస్తూ, ప్రయాణం చేస్తూ, మాట్లాడుతూ కూడా ప్రార్థన చేస్తాం. నాకు కూడా అలవాటు ఉంది, నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ నెల మార్చి 2వ తేదీ, పోయిన నెల, ఇవాళ కొత్త నెల, మార్చి 2వ తేదీ నేను మా బాల్కనీలో నడుస్తూ ఒక ప్రార్థన చేశాను, ఒక నిబంధన ప్రార్థన. అయ్యగారికి చెప్పాను, నేను ఎవరు చెప్పలేదు కానీ. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతం నా జీవితంలో చేశాడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన అంటే, మొట్టమొదటి విషయము, తండ్రి అయిన దేవునితో ఎల్లప్పుడూ ఎడతెగనటువంటి, విడదీయరానటువంటి సంబంధం, సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితం లాంటి ప్రార్థన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు యేసు ప్రభు లాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన యొక్క బోధలు, ఆయనకు ఉన్నటువంటి అధికారం, ఈ మూడింటికి వెనకాలన్న మూలం, సోర్స్ ఏదైతే ఉందో అది ఒకటి ప్రార్థన. ఆయన బోధ, ఆయన అద్భుతాలు, ఆయన యొక్క కార్యాలు, ఆయన ఏమి చేసినా కూడా దాని వెనకాల ఆయనకున్న బలం ప్రార్థన. సో యేసు ప్రభు జీవితం యొక్క రహస్యం ఏంటి అని ఒకవేళ యేసు ప్రభు మనం ఇంటర్వ్యూ చేసి అడిగితే, యేసయ్య నీ జీవితం సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం? నువ్వు దేవుని కుమారుడువా? తండ్రి అయిన దేవుడు నీ వెనకాల ఉన్నాడనా అంటే, లేదు నేను మనుష్య కుమారుని అంటాడు. నాకు కూడా ఆకలైంది, నేను కూడా ఓడ అమరమున నిద్రపోయాను, నేను కూడా లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాను అంటాడు. మరి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే, యేసు ప్రభు చెప్పే ఒక మాట ఏంటంటే, తండ్రి అయిన దేవునితో విడదీయరానటువంటి సంబంధం, సహవాసం, అదే ప్రార్థన. మనం కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే శిష్యులతో ఆ మాట అంటాడు, లూకా 22:39లో ఏమంటాడు? 40వ వచనంలో శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి అంటున్నాడు. శిష్యులు నిద్రపోతున్నారు, ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, మళ్ళీ లేపి, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, 3 సార్లు దాదాపు 3 గంటలు యేసు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరము బలహీనము. కాబట్టి ప్రార్థన చేయాలి అని యేసు ప్రభుల వారు ఆ చివరి గడియల్లో కూడా తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడు. రెండవ విషయం ఏంటంటే, తండ్రిపై ఆధారపడుట క్రీస్తు వేదన. యేసు ప్రభు మంచి జాలీ మూడ్ లో లేడు. అక్కడ గెత్సెమనే తోటలో సంతోషంగా లేడు. కొన్ని గంటలైతే ఆయన అప్పగించబడతాడు, పాపుల చేతికి అప్పగించబడతాడు. పరిశుద్ధులైన దేవుని కుమారుడు, ఎన్నడూ ఏ తప్పు చేయనటువంటి వాడు దుర్మార్గుల చేతుల్లో, వేషధారుల చేతుల్లో, ప్రధాన యాజకులు, వేషధారులు, ఆనాడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పైకి మాత్రమే భక్తి కలిగిన వారు, అలాంటి వారి చేతుల్లో పడ్డము నిజంగా దేవుని కుమారునికి ఒకలాగా అవమానకరమైన విషయం కదా. ఎందుకంటే తన స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. తాను దేవునితో పాటు దేవుడిగా, సింహాసనాసీనుడిగా, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి పరిస్థితి యేసు ప్రభుల వారిది. కానీ మానవుడిగా మనందరి కొరకు రావడాన్ని బట్టి ఆయన వాళ్ళందరి చేతులకు అప్పగించబడబోతున్నాడు అనే విషయాన్ని తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు. అక్కడ మనం గమనిస్తే ఆ
ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 43లో దూత, ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తాము. 44వ వచనం చూస్తే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన బలహీనపడ్డాడు కాబట్టి దూత వచ్చి బలపరిచాడు. ఎందుకు బలహీనపడ్డాడు? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని బలహీనపడలేదు. సిలువలో నేను అనుభవించవలసిన బాధ, ఆ మేకుల నొప్పి, శరీర సంబంధమైన వ్యధ, బాధ, దాన్ని బట్టి ఆయన ఎక్కువగా దుఃఖపడలేదు, బాధపడలేదు. ఆయన అంటాడు శిష్యులతో, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. ఆయన దుఃఖము ఏంటంటే మనస్సులో మనోవేదన. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంటాడు అగని అంటాడు. అగని, యాంగ్విష్, అగని, తీవ్రమైన వేదన. యేసు ప్రభు ప్రార్థనలో బాగా వేదన పడ్డాడు. ఎంతగా వేదన పడ్డాడంటే ఆయన చెమట రక్త బిందువులాగా మారిపోయింది. చెమట రక్తంగా ఎప్పుడు మారుతుందంటే ఎక్స్ట్రీమ్ యాంగ్విష్, ఎక్స్ట్రీమ్ ప్రెషర్, తీవ్రమైన ఒత్తిడి ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు, ఆ ఒత్తిడి భరించలేనప్పుడు రక్తనాళాలు చిక్కిపోతాయి. అందుకే చాలా మందికి మెదడులో రక్తం గడ్డగడుతుందంటారు. విపరీతమైన ఒత్తిడి, క్రేనియల్ ప్రెషర్ అంటే ఈ మెదడు ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో మన వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయి నరాలు, రక్తనాళాలు, అవన్నీ కూడా చిక్కిపోతాయి. దాని మెడికల్ టెర్మినాలజీలో హెమాటోహైడ్రోసిస్ అంటారు. అంటే మన శరీరంలో స్వేద గ్రంథులు ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్. ఆ స్వేద గ్రంథుల చుట్టూ రక్తనాళాలు ఉంటాయి. మానసికంగా విపరీతమైన ఒత్తిడి, భరించలేనంత ఒత్తిడి, వేదన అనుభవించినప్పుడు ఆ వ్యక్తి రక్తనాళాలు చిక్కిపోయి స్వేద గ్రంథుల్లోకి రక్తం ప్రవహించి స్వేద గ్రంథుల ద్వారా రక్తము బయటకు వస్తుంది. యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగిందంటారు సైంటిఫిక్ గా చెప్పేవాళ్ళు. సో ఆయన బలహీనపడ్డాడు, దేవుని దూత వచ్చి బలపరిచాడు. ఆ బలంతో ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేశాడంటే వేదన పడి ప్రార్థన చేశాడు. కారణం ఏంటి? ఎందుకు ఆయన వేదన పడ్డాడు? ఇంత వేదనలో కూడా తెల్లవారితే నేను చనిపోతాను అనే విషయం యేసు ప్రభువుకు తెలుసు. అన్ని ఎరిగిన వాడై అంటాడు యోహాను సువార్తలో. ఏమంటాడు? తాను అన్ని ముందుగా ఎరిగిన వాడై అన్న మాట మనం చూస్తాం. అన్ని తెలుసు ప్రభుకి, ఏం జరుగుతుంది, ఎవ్రీ సీన్, ప్రతి గంట, ప్రతి గడియ. అందుకే వాళ్ళు నిద్రపై 3వసారి వచ్చినప్పుడు అంటాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు వచ్చుచున్నాడు. వాళ్ళు రాకముందే చెప్తాడు, నన్ను అప్పగించేటోడు వచ్చేసాడు. ఆది నుండి అంతం వరకు అన్ని తెలుసు యేసు ప్రభుకి. తెల్లవారితే నువ్వు చనిపోతావని నీకు తెలుసుంటే నెమ్మదిగా ఉండగలుగుతావా? ఉండలేదు. విపరీతమైన ఒత్తిడితో, భయంతో ఉంటాం. కానీ ప్రభు ఆ వేదన, ఆ ఒత్తిడికి కారణం ఏంటి అంటే తెల్లవారి జరిగే సంఘటనలను బట్టి కాదు. 1 తక్కువ 40 దెబ్బలు కొడతారేమో, నన్ను సిలువకు మేకులతో నన్ను బంధిస్తారేమో, తల మీద ముళ్ళ కిరీటం పెడతారేమో, నా మీద ఉమ్మి వేస్తారేమో 600 మంది, ఇష్టం వచ్చినట్టుగా నన్ను ఒక చెండులాగా ఆడుకుంటారేమో, దీనికి కానీ ఆయన బాధపడదు. దీని కొరకు ఆయన వేదన పడలేదు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఆయన తండ్రితో వేరు చేయబడతాడు శిలువ మీద. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనిస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యేసు ప్రభుల వారు, ఆయన తండ్రి, పరలోకపు తండ్రి, ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. ఎప్పుడు కూడా యేసు ప్రభు తన తండ్రితో విడదీయబడలేదు.
కానీ మొట్టమొదటిసారి సిలువలో ఆయన తండ్రి నుంచి వేరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ అన్ ఎటర్నల్ సెపరేషన్. ఒక టెంపరీ కొంత టైం దేవుడు తన చేయి విడిచిపెడతాడు. అందుకే 4వ మాటలు అంటాడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. దేవుడు నా నుంచి వేరైపోతాడు, దేవుడి నుంచి నేను వేరైపోతాను, తండ్రి నా చేయి విడిచిపెడతాడన్న వేదన ఎక్కువగా ఉంది. అందుకే ఆ గడియ, ఆ దేవుడు తనను విడిచిపెట్టే సమయం, తండ్రి తన చేతిని విడిచిపెట్టే సమయాన్ని నేను ఎలా తట్టుకోవాలి, అది జ్ఞాపకం తెచ్చుకొని ఆ గడియను తప్పిస్తే బాగుండు దేవుడు, ఆ గడియ నుంచి నేను దూరం అయిపోతే బాగుండు అనుకొని దాని కొరకు వేదన పడ్డాడు, తీవ్రమైన వేదన పడ్డాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఆయన ఒక గిన్నెలోనిది త్రాగాలి అంటాడు. ఒక గిన్నెలోనిది త్రాగాలి అంటాడు. యేసు ప్రభుల వారు శిలువ మీద అందరి లోకమంతటి పాపముల కొరకు శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షనంతా ఒక కప్పులో, ఒక పాత్రలో పోసి దేవుడు ఆయనను తాగమంటున్నాడు. అది ఆయనకి ఇష్టం లేదు తాగడం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఎప్పుడు అలాంటి పని చేయని వాడు. కానీ ఇప్పుడు తండ్రి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రపంచంలో అందరి లోక మానవాళి యొక్క పాపముల ఉగ్రతనంతా కూడా ఒక కప్పులో, ఒక పాత్రలో పోసిచ్చి నువ్వు తాగాలి. నేను అదేలా తాగాలి? దాని కొరకు ఆయన వేదన పడుతున్నాడు. ఎన్నడూ తప్పు చేయనివాడు, పాపం చేయనివాడు, నేరము చేయనివాడు, ఒక్క అబద్ధం కూడా ఆడని వాడి మీద లోకమంతటి నేరాలు, పాపాలు, ఘోరాలు, శాపం ఆయన మీద మోపబడుతుంది. కాబట్టి ఆ విషయాలను ఎదుర్కోవడానికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయన వేదన పడ్డాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనిస్తే అక్కడ జెబెదయి కుమారుల ఇద్దరితో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు యేసు మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని. నీ కుడి వైపునొక్కరిని, నీ ఎడం వైపునొక్కరిని సింహాసనం మీద కూర్చోబెట్టుకోమని యోహాను యాకోబుల తల్లి వచ్చి యేసు ప్రభుని అడుగుతుంది. అడిగినప్పుడు యేసయ్య ఈ మాట అన్నాడు, నేను తాగే గిన్నెలోనిది మీరు త్రాగగలుగుతారా అని అడుగుతాడు. సో యేసు ప్రభు తాగే గిన్నె అంటే వాళ్ళు అనుకున్నారు ద్రాక్షరసం గిన్నె అనుకున్నారు. కాదు, అది మధురమైన ద్రాక్షరసం కాదు. దేవుని ఉగ్రత రసం, భయంకరమైన మరణం, శ్రమ, హింస, వేదన, దేవుని నుంచి వేర్పాటు, పాపము మోపబడింది ఆయన మీద. ఆ ఉగ్రత పాత్రను ఆయన త్రాగవలసి ఉన్నది. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో కూడా యేసు ప్రభువు మాట్లాడతాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, ఆ దాసుని పేరు మల్కు, యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా? ఆ శ్రమల పాత్రలు, ఆ ఉగ్రత పాత్రలోనిది నేను త్రాగకుండా ఉంటానా అని అంటున్నాడు. సో 2 విషయాల కొరకు ఆయన వేదన పడ్డాడు. ఒకటి, సెపరేషన్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తనైన దేవుని నుంచి ఆయన దూరం అవుతాడు. ఆ ఎడబాటును ఎలా తట్టుకోవాలి, దాని కొరకు ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒకవేళ తెల్లవారితే మనం చనిపోతామంటే మన వాళ్ళని విడిచిపోతున్నాం అనే బాధ ఎక్కువ ఉంటుంది. వేర్పాటు, ఎడబాటు అనే బాధ ఎక్కువ ఉంటుంది. ఆ ఎడబాటును ఎలా తట్టుకోవాలి, దాని కొరకు ఆయన వేదన పడి ఆతురంగా ప్రార్థించినప్పుడు, రెండవది, ఆ గిన్నెని ఎలా నేను తాగాలి, దాని కొరకు ఆయన వేదన పడి ప్రార్థించాడు. కాబట్టి ఆ చెమట రక్త బిందువులాగా మారింది. ఇంత వేదన పడుతున్నప్పటికీ కూడా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అనలేదు. శిష్యులతో అన్నాడు ఇన్ఫర్మేషన్ కొరకు. ఏమని?
నా ప్రాణం మరణమగ్నంతగా దుఃఖములో మునిగి ఉన్నది. నాతో పాటు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, ఇక్కడ కూర్చోండి అంటాడు యేసు వార్తలు. కానీ ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. తాను ఎదుర్కోబోయే పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీద ఆధారపడ్డాడు. ఆయన వేదంలో కూడా తండ్రి మీదనే ఆధారపడ్డాడు. ఈ గెత్సెమనే ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం ఏంటంటే, ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి మీదనే మనం ఆధారపడాలి, దేవుని మీదనే మనం ఆధారపడాలి. వేదన ఉన్నప్పటికీ, మరణం లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీదనే ఆధారపడ్డాడు యేసు ప్రభుల వారు. మనం కూడా ఆ రీతిగా ఆధారపడాలి. మూడోది చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మూడోది, తండ్రి చిత్తంకైన ఆశ, క్రీస్తు విధేయత. యేసు ప్రభుల వారు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 35-36 వచనాలను మనం గమనించుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 35-36 వచనాల్లో, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అనెను. ఆ గడియ తొలగిపోవాలి, ఆ గిన్నె తొలగిపోవాలి, రెండు తొలగిపోవాలనుకున్నాడు. గిన్నె అంటే ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆ ఉగ్రత. అది నేను తాగకుండా ఉంటే బాగుండు, ఆ శిక్ష నా మీదకి రాకుండా ఉంటే బాగుండు. రెండోది, సాధ్యమైతే ఆ గడియ, ఆ సమయం నాకు లేకుండా ఉంటే బాగుండు, తండ్రి నుంచి వేర్పాటు చేయబడే సమయం లేకుంటే బాగుండు. ఇన్ హిస్ హ్యూమన్ వీక్నెస్ హీ థాట్ లైక్ దట్. యేసు ప్రభుల వారు 100% మానవుడు కాబట్టి మానవ బలహీనతలో ఆ రీతిగా ఆయన ఆలోచించి ఉండవచ్చు. ఈ గడియ నాకు నా నుంచి తొలగిపోతే బాగుండు, నేను దేవుడి నుంచి వేరైపోయే గడియ, ఆ శ్రమల పాత్ర నేను తాగకుంటే ఉంటే బాగుండేది, ఆ టైం నాకు రాకుండా ఉంటే బాగుండేది. దాని కొరకు ఆయన తండ్రిని అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే దీన్ని తీసేస్తావా, ఈ మరణం నాకు లేకుండా చేస్తావా, ఈ లోకమంతటి పాపం నేనెందుకు మోయాలి, నేను మోయకుండా ఉంటే బాగుండు కదా. నాకు లాగానే నా ప్రభువు కూడా ప్రార్థన చేస్తాడు. మనం కూడా అట్లా ప్రార్థన చేస్తాం. ఏమనంటే, ప్రభువా నీకు ఇష్టమైతే ఇది నా నుంచి తీసేవా, ఇది నేను అనుభవించాలా తప్పనిసరిగా, ఇది లేకుంటే బాగుండు కదా, నా కుటుంబంలో ఈ మరణం లేకుంటే బాగుండు, నాకు ఈ సమస్య లేకుంటే బాగుండు, ఈ దుస్థితి లేకుంటే బాగుండు, ఈ వేదనకరమైన స్థితి నాకు లేకుంటే బాగుండు కదా, ఈ గడియ నా జీవితంలో లేకుంటే బాగుండు, ఈ పాత్ర నేను తాగుకుంటే బాగుండు, నీకు ఇష్టమైతే ఇది తీసేస్తావా. ఒక మానవుడిలాగా అడిగేశాడు ప్రభు. దేవుణ్ణి ప్రభు అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే దీన్ని నా ఇద్దరిని తీసివేయమని. కానీ ప్రభు చివరికి ఏమంటాడంటే, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్థించాను. ఆయన ఇష్టం ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది. యేసు ప్రభు ఇష్టం ఏంటంటే ఈ గడే తొలగిపోవాలి, ఈ గిన్నె తొలగిపోవాలి. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆ గడియ కొరకే యేసు ప్రభు సిద్ధపరచబడ్డాడు. ఆ గిన్నె తండ్రి చేత అనుగ్రహించబడిన గిన్నె కాబట్టి దేవుని చిత్తము వేరు, మానవుని ఇష్టం వేరు. యేసు ప్రభు ఇష్టం వేరు, తండ్రి చిత్తం వేరు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన ఇష్టాన్ని చంపివేయమని ప్రార్థన చేస్తున్నాడు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే కానిమ్ము. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఆశపడుతున్నాడు. తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చేది. హల్లెలూయా.
యోహాను 12లో కూడా ఆయన ఇదే మాటలు గెత్సెమనేలో చేసిన ప్రార్థనే అంతకు ముందే చేశాడు. నీకు ఇష్టమైతే ఈ గడియ నుండి నన్ను తప్పించు, ఆ సమయం నుంచి అది నాకు తటస్థింపకుండా, అది నాకు సంభవించకుండా నన్ను తప్పించు. అయినా కూడా ఈ గడియ కోసమే కదా, ఇది నాకు సంభవించడం కోసమే కదా నేను ఈ గడియకు వచ్చి ఇప్పటిదాకా నేను బతికినది ఎందుకంటే చావడం కొరకే కదా. ఆ గడియ రావడం ఆయనకి ఇష్టం లేదు, కానీ తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆ గడియలో ఏర్పాటు చేయబడిన ఆ సమయంలో ఆయన చేత అనుగ్రహించబడిన ఆ పాత్రను ఆయన తాగవలసిందని. కాబట్టి తన ఇష్టాన్ని చంపివేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆశపడుతున్నాడు. యోహాను 6:38లో కూడా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6:38లో, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి. యేసు ప్రభుల వారు చనిపోయే ముందు కూడా, ఆ చివరి గడియల్లో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తన ఇష్టం చంపబడాలి, దేవుని ఇష్టం నెరవేరాలి, దేవుని చిత్తం నెరవేరాలని తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. గెత్సెమనే ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన 3వ అంశం ఏంటంటే, మన జీవితంలో ఏ సమయంలోనైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన ఇష్టాన్ని చంపివేసి దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తాం. నేనైతే రోజు చేస్తాను ఈ ప్రార్థన, చాలా సంవత్సరాలు చేస్తున్నాను. నా ఇష్టాన్ని చంపివేసి నీ ఇష్టాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభు, నా వ్యక్తిగత ప్రార్థనలు చేస్తాను. ఎందుకంటే నాకంటే నీకే బాగా తెలుసు, నాకు ఏది అవసరమో, నాకు ఏది మంచిదో, నేను ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు. కాబట్టి నా ఇష్టాన్ని చంపివేసి నీ ఇష్టాన్ని నెరవేర్చు. యేసు ప్రభుల వారు ఆ ప్రార్థన చేశాడు. మనం కూడా మరణకరమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో, బాగలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవా ఇదే నీ చిత్తమైతే దీన్ని నెరవేర్చు. నేను అవమానపరచబడమే నీ చిత్తమైతే లెట్ ఇట్ హ్యాపెన్, అది జరగని. దేవుని చిత్తానికి నేను అప్పగించుకోవాలి. యేసు ప్రభు అప్పగించుకున్నట్టుగా 3 విషయాలు చేశాడు గెత్సెమనే వనంలో యేసు ప్రభు ప్రార్థనలో. మొదటిది తండ్రితో సహవాసం, ప్రార్థన జీవితం. రెండవది వేదన పడుతూ కూడా తండ్రి మీద ఆధారపడ్డాడు. మూడవది విధేయత చూపిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మరి ఈ 3 విషయాలు మన జీవితంలో ఉన్నాయా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? యేసు ప్రభులాగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేయగలుగుతున్నావా? తండ్రితో విడదీయలేనటువంటి సంబంధం, ఒక బలమైన సహవాసాన్ని క్రైస్తవులంగా మనం కలిగి ఉన్నామా? లేకపోతే నీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడా? ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. రెండవది, అన్ని సమయాల్లో దేవుని మీద ఆధారపడాలి. యేసు ప్రభు ఆధారపడినట్టు, ఆయన స్వయంగా దేవుని కుమారుడు, ఆయన కూడా తండ్రి మీద ఆధారపడ్డాడు. డోంట్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడు. వేదనకరమైన స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మూడవది, నీ జీవితాన్ని, దేవుని చిత్తాన్ని 2 అలైన్మెంట్లో ఉండడానికి, నీ ఇష్టము దేవుని ఇష్టం ఒకవేళ వేరు కావచ్చు. యేసు ప్రభు ఇష్టము తండ్రి ఇష్టం లాగా ఉండవచ్చు. నీ ఇష్టాలన్నీ దేవుని ఇష్టంగా మార్చుకోవడానికి, నీ ఇష్టం చంపివేయబడ్డానికి, దేవుని చిత్తము నెరవేర్చబడ్డం కొరకు నువ్వు దేవునికి విధేయత చూపించగలగాలి. ఈ 3 మనం చేయగలిగినప్పుడు ప్రభు లాగా మనము జీవించగలుగుతాము. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమమైన తండ్రి, పరిశుద్ధ మహోన్నతునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి గెత్సెమనే వనంలో మీరు చేసిన ప్రార్థనలో మీ సహవాసం, మీ వేదన, మీ విధేయత మేము గమనించగలిగాం. మా జీవితాల్లో కూడా మేము మీతో సహవాసం కలిగి ఉండి
మేము వేదన పడ్డా మీ మీద ఆధారపడుతూ, మేము విధేయత చూపిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండడానికి సహాయం చేయండి. అనేక సార్లు ప్రార్థన జీవితం లేని వారముగా, మీ మీద ఆధారపడనటువంటి వారముగా, మీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళముగా మేము కనబడుతున్నాం. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించి మీరు చేసినట్టుగా మేము చేయడానికి, ఈ గెత్సెమనే వనములో మీరు చేసిన ప్రార్థనను మాకు ఈ దినం నేర్పించినందుకు వందనములు చెల్లిస్తూ, మేము నీలాగా చేయడానికి, నీలాగా బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ రాత్రి మా మనస్సులను, హృదయాలను సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మకి సంఘాన్ని అప్పగిస్తూ, మమ్మల్ని మా జీవితాలను అప్పగిస్తూ, మహిమనికి ఆరోపిస్తూ యేసునామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యారికి సంఘ పెద్దలకు వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలం మరి శిలువ ధ్యాన కూర్చుంల ఆరాధనలో దైవవాక్యం అందించిన దైవజనులు పాస్టర్ విశ్రామ్ ప్రశాంత్ కుమార్ బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన, మరి దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచి తన చిత్తం కాకుండా దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని తెలియచేసిన మాటను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ విధేయత చూపిన విధానం బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక మాట ఆ లేఖన భాగం నుంచి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అక్కడ 20వ అధ్యాయంలో 44వ వచనం, 22వ అధ్యాయం 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. యేసుప్రభు ఈ గెత్సెమనే ప్రార్థన ఏం చూపిస్తుంది అంటే, ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు, సైంటిఫిక్గా చెమట బిందువులు, ఆ చెమట బయటకు వచ్చే స్థలంలో నుంచి రక్తం బయటకు వచ్చిందని అర్థం. ఒకసారి మనం ఆలోచించాలి, మంచి చల్లటి వాతావరణం, ఏసీలో ఉన్నవాడు, వాడి ముఖము లేక శరీరం ఎట్లుంటుంది, ఎండకి ఎండలో బాగా తిరిగి వచ్చి చెమటబట్టి వచ్చిన వాడి శరీరం లేక వాడి ముఖ రూపం ఎలా ఉంటుంది. చల్లటి వాతావరణం, మంచి ఏసీలో ఉన్న వాడి వాతావరణం ఫ్రెష్గా ఉంటుంది, దెబ్బతినదు. మీరు గమనించండి, ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాం, కార్లో వెళ్తున్నాం. ఈ ఎండకాలం ఏసీ లేకుండా పోండి, ఏసీ లేకుండా పోండి, అక్కడ జరగాల్సిన కార్యక్రమం సంగతి పక్కన పెట్టు, సగం మధ్యలోనే మాడిపోతున్నాం. ఎండ వేడికి తల నొప్పి లేసి మొత్తం శరీరం నీరసం అయిపోతుంది. అదే మీరు ఏసీలో వెళ్ళండి, కారు ఫ్రెష్గా ఉంటాం, అక్కడ కార్యక్రమం చూసుకుంటాం, మళ్ళీ వచ్చినప్పుడు ఏసీలో రండి. ఈ ఎండాకాలం సంగతి చెప్తాను, అసలు ప్రయాణం చేసినట్టే అనిపించింది. అంటే అదేం దెబ్బతినదు, కానీ చెమట వచ్చిన శరీరం, ఆ శరీరంలో బలహీనత, ఆ శరీరం దెబ్బతిన్న స్థితిని చూపిస్తుందని అర్థం. యేసు ప్రభు చెమట ఓడ్చి, ఆ చెమట ఏమని రాశాడు, నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. ముఖమంతా చెమట పట్టడమే కాదు, ఇప్పుడు ముఖమంతా రక్తంతో కూడుకున్నది అనుకో, ఆ రక్త బిందువులతో రక్తం అంతా ఫేస్ పైకి వచ్చిందనుకో ఎట్లుంటుంది, దానికి రూపం ఏమైనా ఉంటుందా? ఉదాహరణకి రోడ్డు పైన పోతాము, ఒక యాక్సిడెంట్ అయింది, తలకు బాగా దెబ్బ తాకింది, ఎప్పుడు తాకి ముఖం అంతా రక్తం ఉంది అనుకోండి, ఆ ఫేస్ గుర్తుపట్టగలుగుతామా? గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? యేసు గెత్సెమనే ప్రార్థనలో ఏం జరిగిందంటే, ఆది కాండంలో దేవుడు మనల్ని తన స్వరూపంలో, తన పోలికలో ఆయన మనం చేసుకున్నాడు. పాపం ఏం చేసిందంటే, మనకు ఆ దైవ స్వరూపాన్ని, దైవ పోలికను లేకుండా చేసేసింది పాపం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన శరీరాన్ని రక్తసిక్తంగా చేసుకుని, ఆయన యొక్క స్వరూపం లేకుండా, సొగసు లేకుండా
చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 53:3 ఏమంటాడు? ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మనుషులు ఇష్టపడిన వాడుగా ఉండేను, మార్చబడిన రాశాను. ఈ ట్రాన్సిషన్ జరిగింది అక్కడ, ఈ మార్పు జరిగింది ఈ గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో యేసుప్రభు చేసిన ప్రార్థన ఒక శ్రేష్టమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేయాలి, అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. దాంతో పాటు ఏం జరిగింది అంటే, ఏ మానవుని దేవుడు చేశాడో, ఆయన స్వరూపాన్ని, ఆయన సొగసును ఎవరికైతే ఇచ్చాడో, వారు పాపం చేత దాన్ని కూడగొట్టుకుంటే, ఇప్పుడు ఆయన తిరిగి ఆ స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి తన స్వరూపాన్ని, తన సొగసును ఆ ప్రార్థనలో ఆయన కూడగొట్టుకున్నాడు. రక్తం శరీరం పైకి వచ్చేసింది, ఆయన ముఖంలోని అందం వెళ్ళిపోయింది. ఎందుకంటే తిరిగి మనకి ఆ రక్తములో మనకు పాప క్షమాపణ ఇచ్చి ఆ సొగసును, సౌందర్యాన్ని తీసుకురావడం కోసం. హల్లెలూయా. దట్ ఇస్ ద ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుడు జరిగించాడు. ప్రార్థన ద్వారా. మరి ప్రార్థనలో దేవుడు, మనం ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాం, ఎన్ని గొప్ప ఆశీర్వాదం ప్రార్థనలో దీన్ని సాధించేశాడు అక్కడ. అందుకే శిలువ పైన ఆయన మరణించినప్పుడు ఆయనకు బాధ, నొప్పి, వేదన అనిపించాయి. ఇక్కడే అదంతా అనుభవించేశాడు. ఇక్కడే అదంతా అనుభవించేశాడు. అందుకే శిలువ పైన ఆ బాధను తట్టుకునే శక్తి అని వచ్చింది. ప్రార్థన అంత శక్తివంతమైనది. కాబట్టి అలాంటి ప్రార్థనా పరంగా మనం ఉండాలి. ఈ సంవత్సరం మనకు దేవుడు ఇచ్చింది ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. దైవజనం యేసు ఉదయం, సాయంత్రం, రాత్రి ప్రార్థన చేశాడన్నమాట. గత 2 వారాలుగా బేస్తవార ప్రార్థనలో ఎంతమంది లైవ్లో బేస్తవార ప్రార్థన చూస్తున్నాం? ఇక్కడ కూర్చున్నవారు చేయమంటే 10-20 మంది కూర్చున్నారు. లూకాసు వార్తలో దాదాపు యేసుక్రీస్తు చేసిన 10 ప్రార్థనల గురించి జ్ఞాపకం చేశారు. 2 వారాలు 6 ప్రార్థనల గురించి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏ సందర్భంలో చేశాడు? మొట్టమొదట ఆయన బాప్తిజం పొందినప్పుడు ప్రార్థన చేసినప్పుడు లూకాసు వార్తనే రాయాలి. అంటే రక్షణ అనుభవం రాగానే ప్రార్థన ప్రారంభమైంది. తర్వాత ఒకరిని బాగు చేసినప్పుడు ప్రజలందరూ ఆయనను గౌరవించి, ప్రజలందరూ ఆయనని పొగుడుతూ ఉన్నారు. పాపులారిటీ, పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రజలు కొట్టే డబ్బు సప్పుళ్లకు ఇష్టపడలేదు, అప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళాడు. ఆ తర్వాత ఒకరు ఉచ్చ చేయగలవు అని బాగు చేస్తాడు. అక్కడ శాస్త్రాలు కోపం వచ్చేస్తారు, ఆయన చంపాలనుకుంటారు. అంటే మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. ఒకడేమో యోర్దాను నదిలో, ఒకడేమో అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రజలందరూ ఉన్న చోట ఉండలేదు, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినాడు. అరణ్యంలో ఎవరు మనుషులు ఉంటారు, మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎప్పుడు గుర్తించొద్దు, అది గుర్తింపు కోరలేదు. 3వది మరణకరమైన పరిస్థితి, ప్రార్థన చేశాడు. పోయిన వారిని ఏకాంత ప్రార్థన, ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినాడు అసలు. తర్వాత పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేశాడు అసలు. సహవాస ప్రార్థన చేశాడని జ్ఞాపకం చేశాడు. తర్వాత శిష్యుల్ని సేవకు పంపించి వాళ్ళు తిరిగి వస్తారు సంతోషంగా. వచ్చినప్పుడు కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు. పోయిన బయస్తవా, మీ వారం కాదు, పోయిన బయస్తవా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్తలంత శ్రేష్టమైన ప్రార్థన. వినకపోతే లైవ్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, వినకపోతే జీవితం ఎప్పుడు మారదు. ప్రార్థన జీవితం మనకి ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేస్తుంటేనే ప్రార్థన జీవితం వస్తుంది. యేసుప్రభు ఎంత వేదన పడి ప్రార్థన చేశారు, ఎంత బాధతో ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? మనం పొడగొట్టుకున్న ఆ స్వరూపాన్ని, ఆ సొగసుని తిరిగి మనకి ఇవ్వడం కోసం. అయ్యా చెప్పినట్టు ఆ యొక్క సహవాసం, దైవికమైన సహవాసాన్ని కోల్పోతుంది. ఈ 2 ఆయన బాధలు. ఒకటి దేవుని గురించి బాధ, అంటే ఆ తండ్రి సహవాసాన్ని కోల్పోతున్నాం కొంతసేపు. 2వది ఆయన ప్రజలమైన మనం. ఈ 2 ఆయనని ఆ సమయంలో ప్రార్థనలోకి తీసుకుని వెళ్ళారు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థనకి చాలా ప్రాధాన్యతను, శ్రేష్టతను ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి వాక్యం అందించిన దేవుని సేవకునికి దేవుడు కావాల్సిన ఆరోగ్యమును, బలమును అనుగ్రహించాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మళ్ళీ ఆదివారం నుంచి ఇప్పటి వరకు మనం ఈ యొక్క ప్యాషన్ వీక్ అట్లా ఆదివారం అన్ని జరిగించుకోగలిగాం. గవర్నమెంట్ యొక్క జీవో ఉంది,
బహిరంగ స్థలాలు లేక ర్యాలీస్ ఇవన్నీ జరిగించకూడదు అని, కానీ చర్చెస్ ఆరాధన జరగొద్దు అని మాత్రం అట్లా ఖచ్చితంగా అందులో అయితే లేదు. అంతకుముందులాగా చర్చిల మధ్య గుళ్ళు మధ్య ఎవరు వెళ్ళొద్దు అని చెప్పినట్టుగా అలా లేదు. కానీ చర్చిలో కూడా గుంపు కూడడం లాంటి వాటికి మాత్రం ఆంక్షలు విధించాం. అందుని బట్టి రేపటి దినం ఆరాధన ఉంటుంది, యథావిధిగా గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. వచ్చే వారందరం కూడా ఖచ్చితంగా మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, చిన్నపిల్లలైనా పెద్దవారైనా. పెద్ద వయస్సు వారు, అంతకుముందు గతంలో చెప్పినట్టుగా పెద్ద వయసు వారు, 60 సంవత్సరాల పైన ఉన్నవారు, శరీరం సహకరించిన వారు, జ్వరము లేకపోతే జలుబు లాంటి పరిస్థితులు ఉన్నవారు యథావిధిగా, అది ఎప్పుడైనా కరోనా నేపథ్యంలో చర్చికే కాదు ఎక్కడికైనా మనం వెళ్ళకూడదు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి దినం మనం ఆరాధనకు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాకపోతే 11 నుంచి మనం ఎండ వేడిని ఆ సమయం 3 గంటల వరకు ఇక్కడ ఉండడం మనం ఆలోచన చేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు పంపించిన నోట్ ఉదయం 10 గంటలకి ఈ యొక్క ఆరాధన ఉంటుంది. 10 గంటలకి గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభమవుతుంది. వీలైనంత తొందరగా మనం ముగించుకుందాం అని అర్థం అన్నట్టు. ఈ 7 మాటలు మాట్లాడే వారు కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది మనవి చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ 7 మాటలు మాట్లాడే వారిలో 5 ఉన్నారు. మిగతా వారు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. 10 గంటలకి మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభించుకొని 10 గంటలు ప్రారంభించడం అంటే 3 గంటల దాకా సాగుతాను లేదా అర్థం, అది గుర్తుపెట్టుకోండి. వీలైనంత మటుకు 1:30-1 గంట వరకు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బయట ఒకవేళ ఆ పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరైనా ఇన్స్పెక్షన్ కోసం వస్తే 3 గంటల దాకా మనకు కూర్చున్నట్టు కనబడకుండా ఉండాలని ఒక ఆలోచన. కాబట్టి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈచ్ వన్ క్యాచ్ వన్ లాగా మీరు ఇంకొక కుటుంబానికి 10 గంటలకే రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన అనే విషయాన్ని గుర్తు చేయాలి. ఇది ఒకటే మార్పు, వేరే ఏం లేదు. ఈస్టర్ ఆరాధన యథావిధిగా ఉదయం 5 గంటలకు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మొదటి ఆదివారం మళ్ళీ మనం ఈస్టర్ ఆరాధనలో పాల్గొంటున్నాం కాబట్టి ప్రబోధన సంస్కారం కూడా ఉంటుంది. బ్యాప్టిజం కొరకు 3 పేర్లు ఇచ్చారు. ఇంకా ఎవరికైనా అలాంటి ఆలోచన ఉంటే సంప్రదించాల్సింది మనం చేస్తున్నాం. రేపు సాయంకాలం 6 గంటలకి బ్యాప్టిజం తరగతి ఉంటుంది. రేపు సాయంకాలం ఎవరైనా బ్యాప్టిజం తరగతిలో పాల్గొంటేనే, అది ఒక్కరైనా 10 మంది అయినా, తర్వాత రోజు బ్యాప్టిజం ఇస్తాం. పాల్గొనకపోతే నో బ్యాప్టిజం. బ్యాప్టిజం తరగతిలో పాల్గొనకపోతే నో బ్యాప్టిజం. కాబట్టి మళ్ళీ అవకాశం ఉండదు. ఈ విషయం మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉదయం 10 గంటలకి గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. దయచేసి బాధ్యతగా మీరు రాని వారికి, మన కుటుంబంలో వారు కాకుండా బయట ఇంకా ఎవరైనా ఉంటే వారు గుర్తు చేయండి. ఆరాధన ఆ సమయానికి ప్రారంభమవుతుందనే విషయం గుర్తు చేసుకుందాం. ఈస్టర్ ఆరాధన కూడా మనం జరిగించుకుందాం. దేవుని కృపను బట్టి ఈ ఆరాధనలన్నీ జరిగాయి. అందరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదివారం అనుకున్నాం దేవుని దయ, దేవుని కృప ఉంటే కొంచెం వెసులుబాటు మనకి కలుగుతుందేమో. దేవుడు అట్లా వెసులుబాటు ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే ఇప్పటివరకు దేవుడు దివ్యంగా జరిగించాడు. మిగతా 2 ఈ ప్రాముఖ్యమైన పండుగలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలని మనం వ్యక్తిగతంగా కూడా మనం ప్రార్థించాలి. దేవుడు కేవలం సంఘ కాపరి యొక్క బాధ్యతనే కాదు. కొన్ని చర్చెస్ డైరెక్ట్ లైవ్ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే సంఘంలో ఆరాధన చేయకుండా లైవ్ వెళ్ళిపోతుంది. మనం కూడా వెళ్ళొచ్చు, అలాంటి ప్రతిపాదన వచ్చింది. కానీ ఉద్దేశం మీద అందరం చర్చిలోకి వచ్చి ఆరాధిస్తే కొంచెం ఆత్మీయంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రిస్క్ తీసుకోవడం, ఈ ప్రయాసపడడం, వేరే ఏం లేదు. ఆ 7 మాటలు మాట్లాడేటోళ్ళు ఇక్కడికి వస్తారు, మాట్లాడతారు, అందరూ ఇంట్లో లైవ్లో చూస్తారు. లైవ్లో చూడరు కదా, లైవ్లో చూసే అంత టైం మనకు లేదు. రోజు సాయంత్రం సీరియల్ చూడడానికి మనకు టైం ఉంటుంది. ఆ దేవుని వాక్యం చూడడం చాలా అవమానకరమైన విషయం. సంవత్సర కాలం నుంచి నేను గమనిస్తున్నాను. చాలా అవమానకరమైన విషయం. లైవ్లో ఆదివారం వాక్యం కావచ్చు, లైవ్లో బేస్తవారం వాక్యం కావచ్చు. అందుకే ఈ 2 మనం లైవ్లో పెట్టి చూడరు, సమయం ఉండదు. ఎందుకు మరి? ఎందుక క్రైస్తవ జీవితం? ఎందుక చాలా సంవత్సరాలు మన భక్తి జీవితం? ఎందుకు? దేవుని కోసం 1 గంట సేపు సమయం చర్చకపోతే, నెట్లో చూడకపోతే, లైవ్ పెట్టినప్పుడు ఎంతమంది? 4-10 మంది ఆ సమయంలో లైవ్లో చూస్తూ ఉంటాం. అంతేనా? మన సంఘంలో ఉన్నది. సరే 10 మంది అంటే 10 కుటుంబాలు అనుకుందాం. ఎక్కడ పోయినాయి మనం మిగతా 190 కుటుంబాలు? కాబట్టి గుర్తుపెట్టుకుందాం.
రాబోయే రోజులు ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అది సూచన మనకు వస్తుంది. ఇప్పుడన్నా లైవ్లో మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. భవిష్యత్తులో అలాంటి అవకాశం కూడా లేని పరిస్థితి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈరోజు ఈ డేట్లో చెప్తున్న రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో లైవ్లో కూడా వాక్యం వినే పరిస్థితి రాకపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు. నేను చెప్పట్లేదు, నేనేదో ప్రవచనాత్మకం నేను చెప్పట్లేదు, నేను ప్రవక్తను కాదు. దైవ ఆత్మ ఆవేశంతో చెప్తున్నా, దైవాత్మ ఆవేశంతో చెప్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడిచ్చిన ఈ ఆత్మీయ సమయాన్ని మనం సద్వినియోగం చేస్తాం. యేసుప్రభు మన కోసం అంత శ్రమపడి, అంత కష్టపడి, ఆ ప్రార్థనలే ప్రాణపోయేంతగా ప్రార్థన చేసింది. మరింత ఆత్మముగా రాశాడు. ప్రాణం కొరకట్టే ప్రార్థన చేసింది ఆయన. మనం 2 నిమిషాలు ప్రార్థనలో ఉండడానికి మనకు కష్టమవుతుంది. కాబట్టి దయతో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని కృపలో ఇంతవరకు దేవుడు నడిపించాం. అందరం ఖచ్చితంగా మాస్క్ ధరించి మనల్ని మనం కాపాడుకుందాం. మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాలం శిలువ ధ్యాన కూర్చుందా ఆరాధన మాకు దీవెనకరంగా జరిగించారు. నీకు వందనాలు. గత 4 రోజులు మీరు మాతో మాట్లాడారు. సోమవారం దేవాలయం యొక్క విశిష్టత గురించి పాస్టర్ రమేష్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. నాయన, మంగళవారం మీరు క్రీస్తు ఎవరి కుమారుడు అనే అంశాన్ని పాస్టర్ లాజర్ గారి ద్వారా మాట్లాడారు. నిన్న బుధవారం ఆయన యూదా చేసిన పుట్ట అనే అంశాన్ని పాస్టర్ రాజు గారి ద్వారా మాతో మాట్లాడారు. ఈరోజు యేసుక్రీస్తు అనే ప్రార్థన అనే అంశాన్ని ఆయన మాతో దాసులు శాంతి పంచుకున్నారు. మీకు వందనాలు. ఎంత వేదన, ఎంత బాధ అనుభవించి ప్రార్థన చేశారు. ఎంతగా దేవుని పైన ఆధారపడ్డారు, ఎంతగా దైవిక సహవాసాన్ని కోరుకున్నారు, ఎంతగా దేవునికి లోబడ్డారో ఆ ప్రార్థనలు దాసు గారు మాకు వినిపించారు. దీవించండి. అసలు ప్రస్తుత కుటుంబాన్ని పిల్లి ఆమె చేస్తున్న సేవని ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ 4 దినాలు ఈ ప్యాషన్ వీక్లో టైం తీసుకొని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రేపటి ఉదయం గుడ్ ఫ్రైడే ఆరాధన దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. 7 మాటలు మాట్లాడుతున్నా ఈ బిడ్డలందరినీ ప్రత్యేకమైన కృపకు అప్పగిస్తున్నాం. ఆయన సోదరి మమత కొరకు ప్లాన్ చేస్తున్నాం. సోదరి ప్రభాకర్ గారి కోసం, సోదరి సత్యవేద కోసం, సోదరి విక్టర్ కోసం, సోదరి దాస్ కోసం, ఆయన సోదరి యాకోబు, సోదరి అనిల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. ప్రార్థించే బిడ్డలందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దయ ఉంచండి. రేపటి దినం ఈ ఆరాధన మేము ప్రారంభించుకొని ఆ 7 మాటలు శిలువ ధ్యాన కూర్చున్నాను మేము ముగించుకొని నేను మైంపరిచే కృపను దయచేయండి. బాప్టిజం కొరకు పేర్లు ఇచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకా సిద్ధపడుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇష్ట ఆరాధన కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. పెద్దలు దీవించండి. ఆయా కార్యక్రమాలు, ఆ ఏర్పాట్లు జరిగిస్తుండగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో ఎత్తుపట్టుకోండి. విశ్రామ బాబు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హేమలత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ సన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బాబు గాయపడ్డ హస్తాన్ని వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా కుమార్తె జెస్సీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో ఎత్తుపట్టుకోండి. ఈ గాయపడ్డ హస్తాన్ని మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరు ఏ అనారోగ్యంతో, ఏ బలహీనతతో, ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరికీ పూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ బాధ, ఏ బలహీనతను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఆందోళన, ఆయన ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇటు రీతిగా ఈ యొక్క శిలువ ధ్యాన కుటుంబ ఆరాధనలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. రేపు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఆరాధన కనుక జరిగించండి. ఏ ఆటంకం, ఏ అభ్యంతరం జరగకుండా మీరు సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఆయన ఎండ తీవ్రంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉదయం 8 గంటల నుంచే వేడిని ప్రారంభమవుతుంది. ప్రభావం మరి పనికి వెళ్ళేవారు, స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజీకి వెళ్తున్నవారు, ఎన్నో రీతులుగా ప్రయాణం చేస్తున్న వారందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో ఎత్తుపట్టుకోండి. ఆయన మీ ఆశీర్వాదం మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినం మాట్లాడబోతున్న వారిని మీ ఆత్మచేతను నింపండి. ప్రభు వారికి ఇచ్చిన హృదయ భారాన్ని బట్టి నీకు వందనాలు, సిద్ధపాటును బట్టి నీకు వందనాలు, మళ్ళీ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ ఈ రాత్రికాల దీవంతో మమ్మల్ని నింపండి. నూతన మాసంలో అడుగుపెట్టాం. ఉదయకాలం కృతజ్ఞత ఆరాధనలోనే పాల్గొనగలిగిన మీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ప్రతి పరీక్షని మాకు దీవెనకరంగా చేయండి. గ్రామంలోని సేవను ఆశీర్వాదకరంగా చేయమని మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును కాక. కావలసిన అడిగిన ఆహారం మేము దయచేయండి. మరణిస్తూ మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము. శోధనలోనికి తేకాకేటికి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీలో ఉన్నాయి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులకు ఈ 4 దినాలు వాక్యం అందించిన దైవజనం పాల్గొన్న బిడ్డలందరికీ, సంఘానికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండును గాక. ఆమేన్. దేవుని మహిమ కలిగి ఉందాక. దేవుడు మేము దీవించుగాక.